రైట్. మరి ఇంతసేపు మరి నాయకులు మాట్లాడారు. మరి ఇప్పుడు అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా మనతో పాటు ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విజయాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మరి నవీన్ కుమార్ యాదవ్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ముందుకి వెళ్ళబోతుంది, ఎలా పైకి వెళ్ళబోతుంది అంటారు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, అలాగే కాంగ్రెస్ పెద్దలతో అందరినీ చర్చించిన తర్వాతనే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన మంచి పేద కుటుంబంలో పుట్టినవాడు. గతంలో వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్, పి జనార్దన్ రెడ్డితో తిరిగినటువంటి మనిషి. ఆయనకు పబ్లిక్లో చాలా మంచి పేరు శ్రీశైలం అన్నకు. ఆయన కుమారుణ్ణి రౌడీ అన్న ఇప్పుడు చెప్పినట్లుగా రౌడీ అని అదని ఇదని ఏదో పిచ్చి పిచ్చి వాగులు వాగి కేటీఆర్, హరీష్ రావు, ఇంకా కవిత అయితే ఇట్లకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక ఆమె సంగతి అయితే తెలుసు. ఆమె కొంచెం మద్దతు ఇచ్చినట్టుగా అనిపించింది, పర్వాలేదు. కానీ ఈ కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిచ్చి పిచ్చి వాళ్ళు పోయేసి కాంగ్రెస్ గుండాలు అని అది అని ఇదని రెచ్చగొట్టి చాలా పరిశాన్ చేసిర్రు. అయినా కానీ దేనికి అదరకుండా బెదరకుండా మేము కష్టపడి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని 119 నియోజకవర్గాల నుండి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అన్న కూడా అందరూ వచ్చి ఆయనకు మద్దతుగా తిరగడం జరిగింది. అప్పుడే మాకు తెలిసిపోయింది ఏంటంటే నవీన్ యాదవ్ గారి గెలుపు 100%, 101% ఖాయమైపోయింది. ఈ సునీత అనేటామెకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు రావడానికి వీలేదు. సానుభూతి అనేది ఎక్కడ పనిచేయదు. సానుభూతి అంటే ఎన్నిసార్లు డెవలప్మెంట్గా ఉన్నా సానుభూతిగా ఉన్నా, డెవలప్మెంట్ చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెవలప్మెంట్ను చూసి ఇప్పుడు ఓటేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వస్తేనే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎవరో సానుభూతితో వేస్తే అది ఎక్కడున్న గొంగళి అక్కడనే అన్నట్టుగా అక్కడనే పండుకుంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాటికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహేష్ అన్న నాయకత్వంలో, మంత్రివర్గ సదస్యులు అందరి నాయకత్వాన్ని యొక్క కార్యకర్తల గెలుపు, కార్యకర్తల యొక్క కృషి వలన, నాయకుల కృషి వలన, అందరి మహిళా సోదరులు వాళ్ళందరి వలన యొక్క గెలుపు సునాయాసంగా గెలవడం జరిగింది. కష్టపడి సునాయాసంగా కాదు, కష్టపడి ఈ 24 వేల కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చేది, కానీ 24 వేల ఓట్లతోని గెలవడం జరిగింది. ఈ యొక్క విజయాన్ని మేము అందరి విజయంగా భావిస్తున్నాము. నా యొక్క పేరు కుంట హరిశంకర్, మల్కాజిగిరి, టీపీసీసీ సెక్రటరీ, ఫిషర్మెన్ కమిటీ, కాంగ్రెస్. మల్కాజిగిరికి సంబంధించిన నాయకులు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఈ విజయాన్ని ఎలా తీసుకుంటున్నారు? మరి నవీన్ కుమార్ యాదవ్ గారికి మరి గెలవడానికి మీరు అంత పడ్డ కష్టం ఎలాంటిది అంటారు? తప్పకుండా మరి మా 21 నెలల పాలన ఏదైతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అందించిందో, మరి తప్పకుండా ప్రజలు మా మీద పెద్ద గుర్తుల బాధ్యత పెట్టిరు. ఎందుకంటే గతంలో ఏ ఎన్నికలలో కూడా బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద బై ఎలక్షన్లో ఇంత పెద్ద భారీ మెజార్టీ అనేది ఏ అభ్యర్థికి కూడా రాలేదు. అంటే ముఖ్యంగా బై ఎలక్షన్స్ అంటే కొంచెం సెంటిమెంట్ పనిచేస్తుంది. అవన్నీ కూడా పక్కకు పెట్టి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. ఇది 100కి 100 పాళ్ళు మాకు 100 మార్కులు వేసినట్టే. ప్రజలు రాబోయే 3 ఏళ్ళు కూడా తప్పకుండా మంచి పరిపాలన అందిస్తాము. ప్రజల మెప్పు పొందడానికి ఇంకేమేం సంక్షేమ పథకాలు కావాలో అవన్నీ కూడా అమలు చేస్తాం తప్పకుండా. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ఎన్నికలలో చావో రేవో అన్నట్టుగా పోరాటం చేసింది. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు 20 నుంచి 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామంటే, అంటే మేము ఏవైతే సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఏదైతే ఇచ్చినామో అవన్నీ కూడా మాకు పనిచేస్తాయని మాకు ముందు నుంచి నమ్మకం ఉండే. మేము గతంలో కూడా చెప్పినాం, మేము ప్రచారం చేస్తున్నాం. ఏంటంటే కేవలం మా అభ్యర్థి గెలిచిపోయాడు కానీ ముఖ్యంగా మా మెజార్టీ గురించే చూసుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 కూడా అగ్రకులాలకే సీట్లు ఇచ్చివ్వడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఒకటి బీసీ అభ్యర్థి నవీన్కి ఇవ్వడం జరిగింది. మరి బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ అని అన్నామో దాని మీద కూడా కట్టుబడి ఉన్నాము. తప్పకుండా అందులో భాగంగానే మరి నవీన్ యాదవ్ కూడా సీట్ ఇవ్వడం జరిగింది. మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరమే లేదు. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీ, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, పేద వర్గాల ఎంబడినే ఉంటుంది. తప్పకుండా ఈరోజు మరి ఏదైతే ఈ తీర్పు ఇచ్చిర్రో అది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరుకు రెఫరెండంగా మరి ఎన్నికలను మేము బూస్టప్గా తీసుకుంటున్నాము. తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయో, మరి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇదే మెజారిటీ కానీ ఇదే విజయం రిపీట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము ఇప్పటికి కూడా ఒకటి బీఆర్ఎస్ పార్టీని కానీ
కేసీఆర్ని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే మీరు ఫామ్ హౌస్లో వండుకొని నిద్రపోకుండా ప్రజా సమస్యల మీద మీరు అపోజిషన్ పార్టీగా మీ పాత్ర వహించాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో వచ్చి అపోజిషన్ పార్టీగా మీరు పాత్ర వహించాలి. మరి ముఖ్యంగా మరి కిషన్ రెడ్డి గారు కూడా ఒకటి మేము తెలియజేస్తున్నామంటే మరి మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే వచ్చే జూబ్లీస్లో మరి మీకు డిపాజిట్ కూడా రాలేదు. మరి మీరు ఈరోజు డిపాజిట్ కూడా రాలేదంటే మీరు అక్కడ ఎలాంటి పరిస్థితి మీ బీజేపీ పార్టీకి ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. గత ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్కు 0 వచ్చి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, బీజేపీకి వాళ్ళ సీట్లన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు బీజేపీ పార్టీ డమ్మీ అయిపోయి మొత్తానికి 0 అయిపోయి వాళ్లకు గెలిపియనికే బీఆర్ఎస్ని గెలిపియాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని గెలిపియాలనే పనిచేసినాయి. మరి ఇదంతా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడము మరి కిషన్ రెడ్డి గారికి చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2nd ప్లేస్ వచ్చిందని, వాళ్ళ బీజేపీ పార్టీకి డిపాజిటే రాలేదని ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే అంటారు కదా బీజేపీ పార్టీ అనేది లోపలనే అంతర్గత కుమ్ములాట ఉందని. ఇవాళ వేరే పార్టీల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీ పార్టీలో మేము బేరీజ్ వేసుకోవాలి. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంది, మా నాయకులు ఎంత స్ట్రాంగ్ ఉంది అనే దానికి కేవలం జూబ్లీహిల్స్ అనే కాదు, గతంలో కూడా మేము కంటోన్మెంట్ కూడా గెలవడం జరిగింది, మరి పార్లమెంట్ ఎన్నికలలో కూడా గెలవడం జరిగింది, మరి ఇప్పుడు ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా గెలవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అమలు చేస్తాము. తప్పకుండా ప్రతినిత్యం ప్రజలలోనే ఉంటాము, ప్రజలకు సంక్షేమానికే కృషి చేస్తామని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా బడుగు బలహీన దళిత మైనార్టీ పేద వర్గాలన్నీ కూడా ఆయనకు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీ గుర్తల బాధ్యత మీరు ఇచ్చిన ఇదేదైతే టికెట్ నవీన్ యాదవ్ ఉందో అది అందరినీ కూడా బీసీలు అందరినీ మీరు కూడా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని రాబోయే ఎన్నికలలో మీరు ముందు పోతారో అదే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన మరి జూబ్లీ ప్రజలకు